అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. అందులో నిజమెంతో తెలియదు కానీ ఏ మాత్రం నిజం ఉన్నా రాజమౌళి తెలివితేటలకు దండం పెట్టాల్సిందే. అసలు రీ రిలీజ్ సినిమాలకి కలెక్షన్లు రావడమే కష్టం అనుకుంటే ఏకంగా రికార్డు బిజినెస్ చేస్తుంది బాహుబలి. మరి ఆ ముచ్చట్లేంటో చూద్దామా? రీ రిలీజ్ సినిమాల్లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు రాజమౌళి. అప్పట్లో బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమాను మార్చేసిన జక్కన్న ఇప్పుడు అదే సినిమా రీ రిలీజ్ తో మరో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టేలా కనిపిస్తున్నారు. అక్టోబర్ 31న బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ కానుంది. దీన్ని స్ట్రైట్ సినిమా స్థాయిలోనే విడుదల చేస్తున్నారు. బాహుబలి ఎపిక్ కోసం SSMB 29 పనులు కూడా కొన్నాళ్లు పక్కన పెట్టారు రాజమౌళి. ఈ ఎడిట్ కోసం చాలా టైం తీసుకున్నారు. కొత్త సినిమా స్థాయిలోనే ప్రమోట్ చేయడం కాదు, బిజినెస్ పరంగానూ బాహుబలి ఎపిక్ కొత్త రికార్డ్స్ కు తెరతీసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలకు కొంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. బాహుబలి ది ఎపిక్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలొస్తున్నాయి. నైజాం 17 కోట్లు, సీడెడ్ 4.5 కోట్లు, ఆంధ్ర 15 కోట్లు, మొత్తంగా తెలుగు రాష్ట్రాల రైట్స్ 36.5 కోట్లకు కొన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక రీ రిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరగడం సంచలనమే. ఈ బిజినెస్ నిజమా లేదంటే హైప్ కోసం చేశారా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం, రీ రిలీజ్ సినిమాను సైతం స్ట్రైట్ రేంజ్ లో విడుదల చేయడం, దాని గురించి మాట్లాడేలా చేయడం మాత్రం కేవలం రాజమౌళికే సాధ్యం. పైగా దీనికోసం సెపరేట్ ఇంటర్వ్యూలు చేశారు. అవి త్వరలోనే రానున్నాయి. అవొచ్చాక రేంజ్ ఇంకాస్త పెరగనుంది.